ఏ విషయాలైతే నువ్వు బాధపడుచున్నావో, ఏ విషయాలైతే కన్నీరు కారుస్తున్నావో, ఇక ఆయా విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు యేసు గొప్ప కార్యాలు చేస్తాడు. వాడు చేసే గొప్ప కార్యాలు నీ శత్రులేక నడ్డి విరిచేస్తాయి. వాళ్ళ అహంకారాన్ని తుంచి వేస్తుంది. వాళ్ళు మోకరించి ప్రార్థించే విధంగా చేస్తుంది. ఎర్ర సముద్రాన్ని చీల్చి వేస్తుంది. దేవుడు నీ కోసం చేసే కార్యం నిన్ను రక్షిస్తుంది. ఏ అద్భుతమైతే నిన్ను రక్షిస్తుందో అదే అద్భుతం నీ శత్రువుల్ని శిక్షించే విధంగా చేస్తుంది. ఏ ఎర్ర సముద్రానైతే దేవుడు చీల్చి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడి ఉన్నాడో, అదే చీలిన ఎర్ర సముద్రంలో వారి శత్రువులు కూడా కనుమరిగే విధంగా దేవుడు చేశాడు. నీకు చేసే మేలును దేవుడు అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తాడు. కానీ నీ శత్రువులకు అది కీడుగా మారిపోతుంది. దేవుడు చేసే కార్యాలు నీ విశ్వాసాన్ని పొంబందిస్తాయి, నేను గొప్ప స్థాయిలో ఉంచుతాయి. ఇక నేను ప్రవచిస్తున్నాను, ఇక రాను రోజుల్లో అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా నీకు కనివిప్పు కలిగేలాగున నువ్వు భారీ స్థాయిలో ఆశ్చర్యపోయేలాగున దేవుడు నీ కోసం గొప్ప కార్యాలు ఏర్పాటు చేశారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా రిసీవ్ అని చెప్పండి. నీకు కనువిప్పు కలిగేలాగున, నీకు భారీ స్థాయిలో నువ్వు సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయేలాగున దేవుడు గొప్ప కార్యాలు నీ కోసం ఏర్పాటు చేస్తారని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా రిసీవ్ అని చెప్పండి. దేవుడు కార్యం చేసినప్పుడు చిన్న కార్యం చేయరండి. దేవుడు చేసే కార్యాలు అసాధారణ కార్యాలు, అసాధ్యమైన కార్యాలు. డాక్టర్లు చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. మంత్రగాడు చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. ఏ మానవుడు ఈ ప్రపంచంలో చేయలేని కార్యాలను దేవుడు చేస్తాడు. ఏ స్థాయిలో చేస్తారంటే ఇక అది ఏ మానవుడికి సాధ్యం కాదు. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఏ రోబోలను వేల కొద్ది రోబోల్ని దింపినా కానీ ఏ సాధ్యం కాని కార్యాలను దేవుడు నీకు కనివిప్పు కలిగేలాగున, నిన్ను సంభ్రమాచరణలో ఉంచేలాగున, నీ గమ్యం ఏంటో నీకు అర్థమయ్యే విధంగా దేవుడు గొప్ప కార్యాలను నీ కోసం ఏర్పాటు చేశాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ దశను ఆయన మార్చబోతున్నాడు. ఇన్నాళ్ళు కొట్టుమిట్టాడుతున్న నిన్ను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నీ డైరెక్షన్ను చేంజ్ చేసి నువ్వు ఎక్కడ ఏ కనెక్షన్లో ఉండాలో ఆ కనెక్షన్లో ఉండే విధంగా దేవుడు నిన్ను చేయబోచున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 8-9 వచనం చూడండి. సీమోను పేతురు అది చూచి ఏమి చూచి ఆ 2 దోణెలు చేపలతో నిండిపోయాయి, ఇక మునిగిపోతున్నాయి. ఈ ఊహించని కార్యం చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, యేసు యొక్క మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. దేవుడు అద్భుతాలు చేసి నీ అహంకారాన్ని అణిచివేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసి నిన్ను మోకాల మీద వంగే విధంగా చేస్తాడు. యేసయ్య అంతసేపు వాక్యం బోధించాడు. అయినా పేతురు మోకాల మీద పడలేదు, పాపిని చెప్పలేదు. యేసయ్య బోధ విన్నాడు, కానీ హృదయం కరగలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య ఈ 2 దోణెలు చేపలతో నిండిపోయే విధంగా అద్భుతమైన గొప్ప కార్యం చేశాడో, అది చూడంగానే పేతురు యొక్క మైండ్ అంతా కూడా సంభ్రమాచరణలో మునిగిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఎన్నడూ తన జీవితంలో వ్యాపారంలో చిన్నప్పటి నుంచి చేపలు పడుతున్నాడు, కానీ ఎన్నడూ చూడని ఈ చేపల యొక్క రాశిని, ఆ గుట్టల్లాంటి చేపల్ని చూసి పేతురు విస్మయం చెందాడు.
ఏ స్థాయిలో విస్మయం చెందాడంటే బైబిల్ తెలియచేస్తుంది, వెంటనే యేసయ్య యొక్క మోకాల ముందు పాదాల మీద పడి నన్ను విడిచిపోము, నేను పాపాత్మునని సెలవిచ్చాడు. దేవుని అద్భుతాలు, ఆయన గొప్ప కార్యాలు నీ పాపిస్తనాన్ని బట్టబయలు చేస్తాయి. దేవుడు చేసే స్వస్థ కార్యాలు, డెలివరీస్ కార్యాలు నీలో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని, పాపత్వాన్ని అవన్నీ బట్టబయలు చేస్తాయి. ఈ అద్భుతం చూడంగానే వెంటనే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను, ఆ అభిషేకాన్ని, మాత్యాన్ని చూసి వెంటనే పేతురు మనసు చలించిపోయింది. ఎన్నాళ్ళు ఇన్ని గంటల సేపు వాక్యం చెప్తున్నా కానీ, యేసయ్య వాక్యం చెప్తున్నా కానీ విని స్పందించని పేతురు యొక్క హృదయం, మోకాళ్ళు ఈ అద్భుతం చూడగానే మోకాళ్ళు ఆటోమేటిక్గా వంగిపోయాయి. ఆయన పాదాలు టచ్ చేశాడు, నన్ను విడిచిపో, నేను పాపాత్ముని అన్నాడు. దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేస్తాడండి? ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే పాపి 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 అని పాపుల పాటలు పాడే వాళ్ళు ఉంటారు. మన పాపులమే, పాపుల కోసం వచ్చాడు. అయితే ఈ పాపుల్ని పరిశుద్ధులను చేయడం కోసం దేవుణ్ణి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మీకు తెలుసండి, చాలామంది యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారంటే ఈ రోజుల్లో మెయిన్గా ఎక్కువ శాతం మంది ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏదో సమస్య ఉంది, సంకటం ఉంది, రోగం ఉంది, దయ్యం పట్టింది, చేతబడి ఉంది, ఏదో బాధ ఉంది. వీళ్ళు అన్ని చోట్ల తిరిగారు, అన్ని ప్రాంతాలకు వెళ్ళారు, వాళ్ళకు తెలిసినటువంటి స్థలాలకు వెళ్ళారు, అందరికి మొరుపెట్టారు, ఎన్నో ఖర్చులు పెట్టారు, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళారు, ఇక ఏది కాలేదు, విసిగి వేసరిపోయారు. వారు చర్చికి వచ్చినప్పుడు, నాలాంటి దైవ సేవకులు ప్రార్థించినప్పుడు స్వస్థ కలగంగానే, డెలివరెన్స్ కాగానే, వెంటనే అద్భుతాన్ని చూడంగానే, ఆ రోగం నయం కాగానే, ఏ కార్యం జరగగానే వెంటనే వాళ్ళ హృదయం తెరవబడుతుంది. ఈ రోజుల్లో చాలామంది స్వస్థలు ఎందుకు, అద్భుతాలు ఎందుకు, డెలివరెన్స్ పరిచయం ఎందుకని విమర్శించే వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వారు ఏమని చెప్తారు? యేసయ్య ఇక్కడ అద్భుతం చేసి దోణలు మునిగిపోయే విధంగా చేశాడు. తద్వారా పేతురు యొక్క పాపి అని గుర్తించి యేసయ్య పాదాల మీద పడి, నన్ను క్షమించు ప్రభు, రక్షించు ప్రభు, నేను పాపాత్మునని ఆయన మొరపెట్టి ఉన్నాడు. దేవుడు చేసే అద్భుతాలు నీ అహంకారాన్ని విరిచేస్తాయి. దేవుడు చేసే ఊహించని కార్యాలు నీలో ఉన్న బలహీనతల్ని బట్టబయలు చేస్తాయి. దేవుడు చేసే సూచక్రియలు నీ అజ్ఞానాన్ని, నీలో ఉన్న చేతగానితనాన్ని, నీకు అసాధ్యమైనవి అనే విషయాన్ని రుజువు చేసి ఆ బట్టబయలు చేస్తుంది. దేవుడు కార్యాలు చేసే దేవుడు ఏ స్థాయిలో అంటే, ఇక పేతురు కనువిప్పు వచ్చింది, నేను పాపాత్మని ప్రభు, నన్ను క్షమించు, కరుణించు, నన్ను విడిచిపోము. ఎందుకంటే వారు పట్టినటువంటి చేపల రాశికి పేతురు మాత్రమే కాదు, మిగతా వాళ్ళంతా కూడా విస్మయం చెందారు, ఇక షాక్ అయ్యారు. వినండి, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే నువ్వు షాక్ అయ్యే విధంగా దేవుడు చేస్తాడు. ఏ స్థాయిలో అంటే నువ్వు షాక్ అయిపోతావంటే ఇది అసాధ్యం, ఇది జరగదు, ఇది కాదు అని నమ్మలేనంతగా దేవుడు చేస్తారండి. అయితే కొందరు ఉంటారు, వారు నమ్మరు. అందుచేత వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శించే ప్రయత్నం చేయాలి. మేము ప్రవచించినప్పుడు ఇది ఎలా సాధ్యం, ఏదో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, రాసుకున్నాడు, ముందుగా రిహార్సల్ చేశారు, ప్రిపేర్ చేశారు, ఆ విధంగా ఎగ్జాక్ట్గా ఏమైతే చెప్తున్నాడో అవన్నీ కరెక్ట్ అని చెప్తుందని చాలామంది విమర్శిస్తారు. దయ్యాలు బయటపడ్డప్పుడు వాళ్ళంటారు, ఇక చూడండి వీళ్ళని కృష్ణనగర్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చారు, ఎంత చక్కగా నటిస్తున్నాడో చూడండి అని విమర్శిస్తారు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు ఏ స్థాయిలో ఉంటాయంటే వాళ్ళ బ్రెయిన్కు మించి ఉంటాయి, వాళ్ళకు నమ్మడానికి కష్టంగా ఉంటుంది. అందుచేత వాళ్ళు నమ్మలేరు. కాబట్టి ఇక విమర్శించి అవి కరెక్ట్ కాదు, అవి రాంగ్ అని విమర్శించి తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరైతే పాజిటివ్గా తీసుకుంటారో, అనుకూలంగా ఉంటారో, తగ్గింపుతో ఉంటారో, అవే ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ జీవితాలు మారుస్తాయి, కనువిప్పు కలిగచేస్తాయి. నీలో ఉన్న బలహీనత ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు ఏ తప్పు చేస్తావు, ఏ స్థాయిలో ఉన్నావు, నీ స్థితి ఏంటి, గతి ఏంటి, నీ ఆత్మీయ జీవితం ఏంటి, నువ్వు దేవునితో నీకున్న సంబంధం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా
దేవుడు చేసే గొప్ప కార్యాలన్నీ కూడా నీ జీవితంలో నీ బలహీనతల్ని ఎక్స్పోజ్ చేస్తాయి. ఎంతోమంది స్వస్థత చూసి ప్రభువుని నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు. డెలివరెన్స్ పొందిన తర్వాత ప్రభువుని నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు. ఇక చావే శరణం అని చెప్పి ఇక సూసైడ్ వద్దకు వెళ్ళి ఇక చివరికి సత్యం తెలుసుకొని శాంతి సమాధానం పొందుకున్నవారు, వాటిని చిడిపించబడ్డవారు, ఎంతోమంది ప్రభువుని నమ్ముకున్నారు. పేతురు కూడా ఈ విధంగానే ప్రభువుని నమ్ముకునండి. నీ శత్రువులకి దేవుడు చేసే అద్భుతాలు నీ శత్రువుల యొక్క నోళ్లను మూసివేస్తాయి. దేవుడు చేసే ఘనమైన కార్యాలు నీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో, ఇబ్బంది కలిగిస్తున్నారో వారందరినీ కూడా సైలెంట్ చేయబోతున్నాయి. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ చెప్పండి. ఇక ఏ విషయాలైతే నువ్వు బాధపడుచున్నావో, ఏ విషయాలైతే కన్నీరు కారుస్తున్నావో, ఇక ఆయా విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వాడిని చేసే గొప్ప కార్యాలు నీ శత్రువుల యొక్క నడ్డి విరిచేస్తాయి. వాళ్ళ అహంకారాన్ని తుంచి వేస్తుంది. వాళ్ళు మోకరించి ప్రార్థించే విధంగా చేస్తుంది. ఎర్ర సముద్రాన్ని చీల్చి వేస్తుంది. దేవుడు నీ కోసం చేసే కార్యం నిన్ను రక్షిస్తుంది. ఏ అద్భుతం అయితే నిన్ను రక్షిస్తుందో అదే అద్భుతం నీ శత్రువుల్ని శిక్షించే విధంగా చేస్తుంది. ఏ ఎర్ర సముద్రాన్ని అయితే దేవుడు చీల్చి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడి ఉన్నాడో అదే చీలిన ఎర్ర సముద్రంలో వారి శత్రువులు కూడా కనుమరిగే విధంగా దేవుడు చేశాడు. నీకు చేసే మేలును దేవుడు అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తాడు. కానీ నీ శత్రువులకు అది కీడుగా మారిపోతుంది. దేవుడు చేసే కార్యాలు నీ విశ్వాసాన్ని పొందిస్తాయి, నేను గొప్ప స్థాయిలో ఉంచుతాయి. ఇక నేను ప్రవచిస్తున్నాను, ఇక రాను రోజుల్లో అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. Say hallelujah. Hallelujah. Say hallelujah.